సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అసలు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన్ను అడ్డుకునే కుట్ర చేశారు అన్న ప్రశ్నలకు చాలా సులభంగా సమాధానం దొరుకుతుంది. లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపారంటూ పాపిష్టి మాటలు మాట్లాడిన చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆధారాలతో సహా దొరికిపోయారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు బాబు సృష్టి అని ప్రజలు భక్తులు త్వరగానే అర్థం చేసుకున్నారు. అందుకే అందరి దృష్టిని మళ్లించాలి, టాపిక్ డైవర్ట్ చేయాలి. దానికోసం ఈ డిక్లరేషన్ డ్రామా. జగన్ తిరుమలకు వస్తే దాడి చేయడం, డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సిందే అంటూ దర్శనాన్ని ఆపడం లాంటివి చేస్తే మొత్తం వ్యవహారం అటుపోతుంది, కొవ్వు మాటల నుంచి బయటపడొచ్చు అని బాబు ప్లాన్ చేశారు. కానీ చంద్రబాబుకు 75 ఏళ్లలో ఎప్పుడూ చూడని షాక్ ఇచ్చారు జగన్. తిరుమల పర్యటన రద్దు చేసుకుని ఒక అడుగు వెనక్కి వేయడం ద్వారా 100 అడుగులు ముందుకేశారు. అసలు ఏంటి డిక్లరేషన్? హిందూవేతరులు తప్పనిసరిగా డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సిందేనా, లేకపోతే దర్శన భాగ్యం కలగదా? అన్య మతస్థులు దర్శనం చేసుకునేందుకు తిరుమల వెళితే వారిని మెడపట్టి బయటకు గెంటేసే వ్యవస్థ ఉందా? ఒక రోజుకు తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకుంటారు? వారిలో హిందువు ఎవరు, ముస్లిం ఎవరు, క్రైస్తవులెవరు, సిక్కులెవరని గుర్తించి దర్శనం కల్పించకుండా వెనక్కి పంపే వ్యవస్థ ఉందా? గతంలో ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా? డిక్లరేషన్ను కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుందాం. మన దేశంలో కొన్ని దేవాలయాల్లో అన్యమతస్థులకు దర్శనం నిషిద్ధం. అక్కడికి చంద్రబాబు వెళ్ళినా హిందువు అని ప్రూవ్ చేసుకోవాల్సిందే. మరికొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం లేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా తన కుటుంబ సభ్యుల్లో మహిళలకు దర్శనం కల్పించలేరు. కొన్ని దేవాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణతో మాత్రమే ప్రవేశం ఉంటుంది. నేపాల్లోని ప్రముఖ ఆలయంలో డిక్లరేషన్ ఉంటేనే అనుమతిస్తారు. కానీ తిరుమలలో డిక్లరేషన్ ఉద్దేశం ఏంటంటే ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు శ్రీవారిపైన నమ్మకంతో దర్శనానికి వచ్చినప్పుడు ఆలయం గొప్పతనాన్ని, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల పవిత్రతను చాటేలా వారి వద్ద నుంచి సంతకం తీసుకుంటారు. వారు వెంకటేశ్వర స్వామిపైన విశ్వాసం ఉంచారని, ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మం గొప్పతనాన్ని చాటుకునే విధంగా డిక్లరేషన్ తీసుకొచ్చారు. అంతేకాని డిక్లరేషన్పై సంతకం చేయకపోతే దర్శనం లేదని చెప్పే నిబంధనలు టీటీడీ రూల్స్లో లేవు. అందుకే ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునే 70,000 మంది భక్తుల్లో ఎవరు ఏ కులానికి చెందినవారు, ఎవరు ఏ మతానికి చెందినవారు అని జల్లెడ పట్టే వ్యవస్థ లేదు, ఉండదు కూడా. ఇంకా అనుమానం ఉంటే సింపుల్గా ఓ 3 ప్రశ్నలు అడుగుతాను. ఏపీ హోంమంత్రి అనిత గారు బైబిల్ లేనిదే బయటకు కదలలేను, నా కారులో ఎప్పుడూ బైబిల్ ఉండాల్సిందే అన్నారు. మరి ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్పై సంతకం చేశారా? కొండపైకి ఆమె కారు వెళ్ళేటప్పుడు అందులో బైబిల్ ఉందో లేదో చెక్ చేశారా? దీనికి అనిత గారు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసా? తాను హిందువేనట. మరి గతంలో ఎందుకు క్రిస్టియన్ అని చెప్పారు? గతంలో ఆమెను టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తే ఒక క్రిస్టియన్ను ఎలా టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తారని విమర్శలు వస్తే ఆ మరుసటి రోజు ఎందుకు అనిత గారు తప్పుకున్నారు? మరి ఇప్పుడెందుకు ఆమె తాను హిందువేనని సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు? అంటే ఆమె చంద్రబాబు తయారు చేసిన హిందువని అనుకోవాలా? ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఇక తాను బ్యాప్టిజం తీసుకున్నానన్న పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏనాడైనా తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేశారా? గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు శ్రీవారిని దర్శించుకున్నారు, అప్పుడు డిక్లరేషన్పై సంతకం చేశారా అని శ్రీవారి భక్తులే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిజానికి డిక్లరేషన్ ఉద్దేశం అది కాదు కాబట్టి. భక్తుల్ని నిరోధించడం కాదు, తిరుమల విశిష్టతను ప్రపంచ నలుమూలలకు చాటడమే దాని ఉద్దేశం కాబట్టి. డిక్లరేషన్ పేరుతో టాపిక్ డైవర్ట్ చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ తెరపైకి తెచ్చారా? క్వశ్చన్ నెంబర్ 2, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా? క్వశ్చన్ నెంబర్ 3, తన చర్యలతో చంద్రబాబు నాస్తికత్వం బయట పెట్టుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ పాలనలో ధర్మ సంరక్షణ ఎలా సాగింది? చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. చంద్రబాబు ఒక నాస్తికుడు, ఆయనకు దేవుడంటే భక్తి లేదు, హిందూ సమాజం అంటే గౌరవం లేదు అని చెప్పడానికి సింపుల్గా ఓ 10 పాయింట్లు చెబుతాను. ఆ 10 పాయింట్లలో చంద్రబాబు నాస్తికత్వం ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. తిరుమలలో పురాతనమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఈ నాస్తిక నారానే. 7 కొండల స్వామి పరిధి 3 కొండలే అంటూ జయచంద్ర నాయుడితో కేసులు వేయించింది
ఈ నాస్తిక నారానే. తిరుమలలో సన్నిధి గొల్ల పవిత్రమైన కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ తొలగించింది ఈ నాస్తిక నారానే. నేడు కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో అత్యధిక మద్యం దుకాణాలు టెంపుల్ సిటీ తిరుపతికి కేటాయించింది ఈ నాస్తిక నారానే. విజయవాడలో 30 దేవాలయాలను కూల్చేసింది ఈ నాస్తిక నారానే. విజయవాడలో దేవతా విగ్రహాలు పగలగొట్టి చెత్త బండిలో తరలించింది ఈ నాస్తిక నారానే. పవిత్రమైన విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది ఈ నాస్తిక నారానే. బెంజ్ సర్కిల్లో దుర్గమ్మ గుడికి చెందిన విలువైన భూములను తన స్నేహితుడి విద్యా సంస్థకు కట్టబెట్టింది ఈ నాస్తిక నారానే. 2014-19 మధ్య 100 ఎకరాల సింహాచల భూములను అయిన వారికి అప్పనంగా దోచిపెట్టింది ఈ నాస్తిక నారానే. సదావర్తి భూములను పావలా ₹1 అమ్మేయాలని కుట్ర చేసింది ఈ నాస్తిక నారానే. చంద్రబాబు నాస్తికత్వం గురించే కాదు, జగన్ 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మ సంరక్షణ ఎలా సాగిందన్న దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. జగన్మోహనుడి తడే అన్నట్లుగా ఆయన ఏం చేశారో ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరించింది ఈ జగన్మోహనుడే. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలు చేపట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో గోశాలలు విస్తరించి 150 పాలిచ్చే ఆవుల సంరక్షణకు, గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహానికి కృషి చేసింది ఈ జగన్మోహనుడే. 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 2635 నూతన ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేసింది ఈ జగన్మోహనుడే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలు నిర్మించింది ఈ జగన్మోహనుడే. 2014-19 మధ్య విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలను పునఃనిర్మించింది ఈ జగన్మోహనుడే. ధూపదీప నైవేద్య పథకం 5338 ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది ఈ జగన్మోహనుడే. 5,000 వేతనం పొందే అర్చకులకు 10,000 చొప్పున, 10,000 పొందే వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచింది ఈ జగన్మోహనుడే. ఇన్ని చెప్పిన తరువాత కూడా మీకు ఇంకా ఏ మూలైన అనుమానాలు ఉంటే ఒక విజువల్ చూపిస్తా. అది చూస్తే హిందూ సంప్రదాయాలు, హిందూ సమాజం పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రేమ ఎంతో అర్థమైపోతుంది. చంద్రబాబు లాంటి నాస్తికుడు తిరుమలలో మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారని, రాజకీయాలకు వాడుకుంటారని శ్రీమద్ రామానుజుల వారు ఆనాడే గుర్తించారు. అందుకే 2 విషయాలను శాసనాల ద్వారా మనకు తెలియపరిచారు. మొదటిది తిరుమలలో స్వామివారి కైంకర్యాలకు సంబంధించింది, రెండోది దర్శనానికి సంబంధించింది. దేవదేవుడి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా కొండమెట్లు ఎక్కేటప్పుడు కానీ, దర్శనానికి ముందు కానీ ఎవరైతే శ్రీవారి తిరునామం ధరించి ఉంటారో వారందరూ స్వామివారికి విశ్వాసపాత్రులే అని ఆయన స్వయంగా ఆలయ ప్రామాణిక సూత్రాల్లో తెలియజేశారు. స్వామివారి సేవ చేసుకోవడానికి కులాలు, మతాలు అడ్డురావని, కులమతాలకు అతీతంగా శ్రీవారి సేవకు ప్రతి ఒక్కరూ పాత్రులు కాగలరని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శాసనాల్లో రామానుజుల వారు పొందుపరిచారు. అది తెలుసుకోలేకపోవడం మన చంద్రబాబు, శ్యామలరావుల అజ్ఞానం. మరో ముఖ్యమైన విషయం, రామానుజుల వారి చరిత్రలో బీబీ నాంచియార్ అన్న కథ ఉంది. ఆమె ఒక ముస్లిం కన్య, ఓ ముస్లిం రాజు కుమార్తె, శ్రీరంగనాథుని భక్తురాలు. మనం ఆరాధించే భగవంతునితో అంత ప్రేమతో, భక్తితో ఆరాధించే లక్ష్మీదేవితో సమానురాలై ఉంటుంది. ఆమెకు బీబీ నాంచియార్ అని పేరు పెట్టి లక్ష్మీదేవితో సమానంగా ఆరాధన చేసేటటువంటి ఒక స్థాయి కల్పించారు రామానుజుల వారు. అంతేనా, శ్రీవారి అష్టదళ పాద పద్మారాధన సేవకు 108 బంగారు పుష్పాలను కానుకగా ఇచ్చింది గుంటూరుకు చెందిన ఓ ముస్లిం భక్తుడు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మతాల పేరుతో, కులాల పేరుతో, రాజకీయాల పేరుతో చిచ్చు పెడుతున్నారు చంద్రబాబు. అంతెందుకు, నాడు పదకవిత పితామహుడు అన్నమయ్య ఏమన్నారు? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, కందువగు హీనాధికములిందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులమంతా అనొకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. ఆ తిరుమల శ్రీవారి చెంత ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు. అయినా చంద్రబాబుకు అన్నమయ్య గురించి ఏం తెలుసు? ఆయన కీర్తనల గురించి ఏం తెలుసు? ఆయనకు తెలిసిందంతా జంతువుల కొవ్వే.
ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే ఏ దేవు దేహమున ఇన్నియును అనగె మరి ఏ దేవు విగ్రహంబి సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు ఏ దేవు చైతన్యమిన్నిటికి ఆధారము ఏ దేవుడు అవ్యక్తుడే దేవుడు అద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు ఆ వెంకటాద్రి విభుని చెంత మనుషుల మధ్య చిచ్చు పెట్టిన రాజకీయాలతో పవిత్రతను దెబ్బతీసిన ఆ కర్మఫలం వచ్చే జన్మలో కాదు సార్ ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది ఇది మాత్రం గన్ షాట్